హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుంది కదా! మనసంతా నింపుకున్న వ్యక్తి చివరికి మన జీవితంలో ఉండడు. అసలు మనం ఊహించని వ్యక్తి జీవితాంతం మన చేయి పట్టుకొని నడవడానికి సిద్ధమవుతాడు. కానీ గతం అనే గాయం అంత ఈజీగా మానిపోదు కదా! గుండె మర్చిపోదాం అనుకుంటుంది. కానీ జ్ఞాపకాలు మాత్రం ఇంకొంచెం ఉండు అంటూ మనసుని వెనక్కి లాగుతూనే ఉంటాయి కదా. ఈరోజు హేమ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే అనిపిస్తుంది. కొత్త జీవితానికి అడుగు వేస్తుంది. ముఖంపై నవ్వు ఉంది. చుట్టూ అందరి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కానీ గుండెల్లో మాత్రం ఇంకా ఒక చెప్పలేని బాధ బతికే ఉంది. ఆ బాధను రాకేష్ ప్రేమ మాయం చేయగలదా? లేక గతం మళ్ళీ వచ్చి ఆమె సంతోషాన్ని దూరం చేస్తుందా? ఈరోజు ఎపిసోడ్లో ప్రతి సీన్ మీ మనసును ఖచ్చితంగా తాగుతుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది, కొన్ని చోట్ల కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? గుండెతో వినాల్సిన ఈ అందమైన ఎపిసోడ్లకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. మౌన హృదయం మొదలవబోతోంది. హేమ ఇంకా రాకేష్ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడతారు. హేమ గారు, నేను మీకు నచ్చానో లేదో మీ నాన్నగారికి చెప్తారా అని అంటాడు రాకేష్. చెప్తాను, ఒక్క నిమిషం అంటూ వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. హలో, చెప్పమ్మా హేమ. నాన్న, నాకు అబ్బాయి బాగా నచ్చాడు. ఇక మీ ఇష్టం అంతా, పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి అని అంటుంది. చాలా మంచి వార్త చెప్పావమ్మా, నాకు తెలుసు నీకు అబ్బాయి నచ్చుతాడు అని అని సరే అమ్మా, ఇప్పుడే వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి మంచి ముహూర్తం చూసి పెళ్లికి అన్ని సిద్ధం చేస్తాము. నువ్వు నీ స్నేహితులను తీసుకొని ఒక వారంలోపు వచ్చేసే. ఎలాగో నీకు బట్టలు నగలు అన్నీ కొనాలి కదా, తొందరగా వచ్చేయమ్మా అని అంటారు. అలాగే నాన్నగారు, మీ ఇష్టం, నేను నా ఫ్రెండ్స్ తప్పకుండా వస్తాము అని అంటుంది. సరే అమ్మా, ఉంటాను. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇంకా పెళ్ళి కదా, చాలా పనులు ఉంటాయి నాకు అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేస్తారు హేమ తండ్రి గారు. ఏంటండి, మా హేమేనా మీరు నచ్చారని చెప్పేది? మీరు కూడా మీ అమ్మ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పండి, అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పి అని అంటుంది లక్ష్మి. అయ్యో లక్ష్మి గారు, ఇప్పుడే చెప్తానండి అంటూ ఫోన్ తీసి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తాడు రాకేష్. హలో అమ్మా, మరి నాకు అమ్మాయి బాగా నచ్చింది. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాము. ఇంకా తొందరగా ముహూర్తాలు పెట్టించండి. నాకు ఎన్నో రోజులు సెలవులు ఇవ్వలేదు. తొందరగా పెళ్లి చేసుకొని హేమంత్ తీసుకొని అమెరికా వెళ్ళిపోవాలి అని అంటాడు రాకేష్. అలాగే నాన్న, వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. అయిపోగానే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టమని చెప్తాను. ఒక్కసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు బాబు, మాట్లాడతాను అని అంటుంది తన తల్లి. హేమ గారు, మా అమ్మగారు మాట్లాడతారంట, ఒక్కసారి మాట్లాడరా అని అంటాడు రాకేష్. తను ఫోన్ తీసుకొని, హలో ఆంటీ, బాగున్నారా? ఆంటీ అంటమ్మా, చక్కగా అత్తయ్య అని పిలు అని అంటుంది. అలాగే అత్తయ్య, బాగున్నారా అని అంటుంది హేమ. నేను బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను అత్తయ్య గారు అని అంటుంది హేమ. నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా తల్లి అని అంటుంది తన తల్లి. ఇష్టమే అత్తయ్య గారు, చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఎప్పుడైతే మీ నాన్నగారు నీ ఫోటో చూపించారో మాకు, అప్పుడే నీలాంటి కోడలు నా ఇంటికి రావాలని కోరుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఇంకొకరిని ప్రేమించావని నిన్ను మర్చిపోవడానికి నా కొడుకు చాలా కష్టపడ్డాడో, తన బాధ చూసి నేను కూడా చాలా బాధపడ్డాను. నా కొడుకు బాధ చూడలేక బహుశా ఆ దేవుడు మా మొర ఆలకించి ఉంటాడు. నిన్ను మా ఇంటికి కోడలుగా తీసుకొస్తున్నాడు అంటూ ఎమోషనల్ అయిపోతుంది తన తల్లి. రాకేష్ తల్లి గారు, అది అత్తయ్య గారు, మీకు నా ప్రేమ విషయం ఎలా తెలుసు అని అంటుంది. నా కొడుకు చెప్పాడమ్మా, కానీ నువ్వేం భయపడకు. ఈ వయసులో ప్రేమ అనేది ఒక అట్రాక్షన్ మాత్రమే. అలా అని రేపు మేము నిన్నేమీ టార్చర్ చేయం తల్లి. నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటాను. నా కొడుకు నిన్నేమైనా అంటే నువ్వు నాతో చెప్పు, వాడి తోలు తీస్తాను అని అంటుంది తన తల్లి. దాంతో హేమ కూడా నవ్వేస్తుంది.
సరే అమ్మా, పక్కన నా కొడుకుంటాడు, వాడికి ఫోన్ అని అంటుంది. ఇదిగోండి అత్తయ్య గారు మాట్లాడతారంట అని హేమ రాకేష్కి ఫోన్ ఇస్తుంది. ఏంటమ్మా నీకు కాబోయే కోడలి ముందు నీ కొడుకుని చులకనగా చూస్తున్నావు, అప్పుడే రేపు తను నీ కోడలుగా వస్తే నన్ను పట్టించుకుంటావు అని అంటాడు. అదేం లేదు లేరా, ఇప్పుడే మీ నాన్నగారు పంతులు గారితో మాట్లాడారు, 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట, ఆ ముహూర్తమే మేము ఖాయం చేసుకుంటున్నాం, మరి నీకు ఓకేనా అని అడుగుతుంది. నాకు డబల్ ఓకే అమ్మా, దీనికోసం కదా ఎదురు చూస్తున్నాం అని అంటాడు. నువ్వు అమ్మాయి ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి అమ్మాయికి నచ్చిన చీరలు కానీ నగలు కానీ ఏమైనా సరే మన తరపున పెట్టాల్సినవన్నీ నువ్వు ఆ అమ్మాయికి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కలిసి వెళ్ళి తీసుకోండి. అదేంటమ్మా మీరారా అని అంటాడు. లేదురా, 10 రోజులే కదా, చాలా పనులున్నాయి, ఎలాగూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు కదా, మాకంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఈ జనరేషన్ పిల్లలు ఏం కట్టుకుంటారు ఏంటో అనేది. రేయ్ ముందే చెప్తున్నా, నువ్వు తనకి ఏది నచ్చితే అది తీసి ఇవ్వు, ఖర్చు గురించి ఎలాంటి దిగులు చెందకు, అలాగే ఫ్యాషన్ అన్ఫ్యాషన్ అని తన దగ్గర మాట్లాడకు, ఆ అమ్మాయి దగ్గర సైలెంట్గా ఉండు, అమ్మాయికి ఏది నచ్చితే తీసివ్వు అంటాడు. సరే అమ్మ, తనకి ఏది నచ్చితే అదే కొనిస్తాను, సరేనా, ఇప్పుడు సంతోషమా అని అంటాడు రాకేష్. నా బంగారు కొండ, సరేరా ఉంటాను. చూసారా, మా అమ్మ కూడా మీకే సపోర్ట్ చేస్తుంది, మీకు నచ్చనివి ఏవి కనిపించకూడదంట, నచ్చినవే కనిపించాలంట, సరే పదండి షాపింగ్కి వెళ్దాం అని అందరూ కలిసి షాపింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు. హేమ తనకి నచ్చిన డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటుంది. రిసెప్షన్కి లెహంగా తీసుకుంటుంది, అలాగే పెళ్ళికి పట్టు చీర, పసుపు రాసేటప్పుడు ఎల్లో కలర్ లెహంగా ఒకటి, అలాగే మెహందీ ఫంక్షన్కి గ్రీన్ కలర్ డ్రెస్ ఒకటి, ఇంకా కొన్ని రాకేష్కి నచ్చినవి కూడా తీసుకుంటాడు తన కోసం. ఇంకా గోల్డ్ షాప్కి తీసుకొని వెళ్తాడు రాకేష్. అక్కడ తనకి కావాల్సినవి ఏం కావాలో చూసుకోండి అని అంటాడు. తాళి చైన్ ఒకటి, 2 సూత్రాలు, ఒక షార్ట్ చైన్ తీసుకుంటుంది. నల్లపూసల చైన్ తీసుకొని ఇంకా చాలు అంటుంది. ఏంటండి అప్పుడే చాలంటున్నారు, మీకేం నచ్చితే అది తీసుకోండి, మొహమాటం ఏమీ లేదు, మా అమ్మ ముందే చెప్పారు కదా. అయ్యో చాలండి, ఇంతకన్నా ఎందుకు ఇంకా అని అంటుంది హేమ. అయ్యో హేమ గారు, ఇప్పుడు మీరు కొంచెమే తీసుకున్నారని తెలిస్తే మా అమ్మ నా మీద ఫైర్ అవుతుంది, అది మీకు ఇష్టమా అని అంటాడు రాకేష్. ఇదిగోండి లిస్ట్ పెట్టింది ముందే చూడండి, మీకు రిసెప్షన్ రోజు నేను ఒక బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నా, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి. మన పెళ్ళి నైట్ పూట 2 గంటలకి కాబట్టి ఈవినింగ్ మనం మండపానికి వెళ్ళిపోతాం, కాబట్టి అక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంది, మనం కేక్ కట్ చేస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, వాళ్ళు నైట్ దాకా ఉండరంట, మీరు నేను రింగ్స్ తొడుక్కుందాం, ఎలాగో ఎంగేజ్మెంట్ ముచ్చట కూడా తీరలేదు కదా, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అయిపోతుంది, టైం లేదు కాబట్టి రింగ్ సెలెక్ట్ చేసుకుందాము. ఆ తర్వాత మా అమ్మగారు తన కోడల కోసం ఏమేం నగలు కొనాలి అని అనుకుంటుందో అవి తర్వాత మీరు అమ్మతో పాటు వచ్చి సెలెక్ట్ చేసుకోండి, ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకోండి సరేనా అని అంటారు. అందరూ నగలు తీసుకున్న తర్వాత సరే మనం వెళ్ళి ఇక లంచ్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. సరే అయితే వెళ్దామని నలుగురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని శుభ్రంగా కడుపు నిండా తిన్నాక ఏదో మర్చిపోయిన వాడిలా రాకేష్ ఒక్కసారిగా లోపలికి వెళ్తాడు. ఏంటా అని వెళ్ళిన హేమ అక్కడ రాకేష్ సోప్ తినడం చూసి నవ్వుకుంటుంది. ఆ సీన్ చూసిన హేమకు వెంటనే తరుణ్ గుర్తొస్తాడు. తన గుర్తు రాగానే మనసంతా అదోలా అనిపిస్తుంది హేమకి. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్న రాకేష్ తన దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని, మీరు బాధపడద్దు హేమ, నేను ఎప్పుడు మీతో పాటే ఉంటాను, మీకు ధైర్యంగా ఉంటాను, మీరు మీ గతాన్ని మర్చిపోవడానికి నేను సాయశక్తుల ప్రయత్నిస్తాను, మీ బాధని దాని నుంచి దూరం చేస్తాను, నీ గుండెల్లో నా స్థానాన్ని సంపాదించుకుంటాను అని అంటాడు రాకేష్. ఆ ఒక్క మాటతో రాకేష్ ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్న హేమ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. ఇంత మంచి భర్త నాకు దొరుకుతున్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని పొంగిపోతుంది హేమ. అందరూ కలిసి హాస్టల్ దగ్గరికి చేరుకుంటారు.
బయట తనకి బాయ్ చెప్పేసి తన ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని రాకేష్ కూడా కార్లో స్టార్ట్ అయిపోతాడు. అలా ఎలా జరిగిపోయాయో వారం రోజులు గడిచిపోయాయి. హేమ మనసులో బాధ ఉన్నా కానీ దాన్ని బయటకి చెప్పలేకపోతోంది. ఆ రోజు తనని పెళ్లి కూతుర్ని చేసే రోజు. మొహానికి పసుపు రాసి మంగళ స్నానాలు చేయబోతున్నారు. మొహానికి పసుపు రాసుకొని పెద్దవాళ్ళు అక్షింతలు వేస్తుంటే మనసంతా ఏదో భారంగా అనిపిస్తుంది హేమకి. తన బాధని చూసి మాధవి, లక్ష్మి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇక మెహందీ ఫంక్షన్ అయితే ఒక అమ్మాయి హేమ చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది. హేమగారు, మీ కాబోయే హస్బెండ్ పేరు చెప్తారా అని అడుగుతుంది. హేమ ఏదో ఆలోచిస్తూ వెంటనే తరుణ్ అని చెబుతుంది. అంతే, అక్కడ ఉన్న వారందరూ షాక్ అయిపోతారు. తరుణ్ ఏంటమ్మా, నీ కాబోయే భర్త పేరు రాకేష్ కదా అని కసురుకుంటారు. అవునవును పిన్ని గారు, తను పొరపాటున తరుణ్ అని చెప్పేసింది. తను మా బెస్ట్ ఫ్రెండ్, పెళ్ళికి వస్తానని రాలేదు, అందుకే తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అలా ఆలోచిస్తూ ఉండగా ఆ అమ్మాయి పేరు అడిగేసరికి తరుణ్ అని చెప్పేసింది హేమ. ఏమనుకోకండి అని కవర్ చేస్తుంది మాధవి. అయ్యో పిచ్చి పిల్ల, అందుకేనా అంత టెన్షన్ పడుతున్నావు? ఆ అబ్బాయి ఏదైనా పని మీద ఉండుంటాడులే, పెళ్లి సమయానికి ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడులే. కానీ ముందు నువ్వు పెళ్లి తతంగాలన్నీ సంతోషంగా జరిపించుకోవాలి. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసిన తరువాత నువ్వు దిగాలుగా ఉంటే అది నీ వైవాహిక జీవితానికి మంచిది కాదమ్మా. అయినా ఈ కాలం పిల్లలు చూసారా, పెళ్లి కొడుకు పేరు చెప్పకుండా అని అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాంతో హేమ కూడా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. లక్ష్మి హేమ పక్కకొచ్చి కూర్చొని, ఒసై నీకన్నిసార్లు చెప్పాలి ఆ మోసగడి గురించి ఆలోచించొద్దని. ఇప్పుడు చూడు, మాధవి కవర్ చేయకపోతే దొరికిపోయేదానివి నువ్వు. ఆ మోసగడి గురించి ఆలోచించడం ఆపేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఇకనైనా అని అరుస్తుంది లక్ష్మి. ఏ లక్ష్మి, ఊరుకోవే, అది అసలే బాధలో ఉంటే తన బాధని మనం ఎలాగో తీర్చలేము. కనీసం తన బాధని మనం అర్థం చేసుకోకుండా అలా మాట్లాడితే ఎలాగా? కానీ ఇప్పుడు చూడు ఎంత పరువు పోయిందో. సరేలేవే, ఏదో పొరపాటున చెప్పేసి ఉంటుంది. హేమా, ఇక ముందు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది మాధవి. వాడి గురించి ఆలోచించడం మానేసి నీకు కాబోయే భర్త గురించి ఆలోచించడం మొదలుపెట్టు అని చెప్తుంది మాధవి. సరే మాధవి అంటూ వస్తున్న కన్నీళ్లను బయటకి రానివ్వకుండా లోపల అదింపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది హేమ. ఇంకా తన వల్ల కాక లోపలికి వెళ్ళిపోయి చిన్న పిల్లల మంచం మీద పడి ఏడుస్తుంది హేమ. తన కన్నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంది. కానీ వెళ్ళి ఓదార్చాలి అని ఉన్నా వెళ్తే తన దుఃఖం మరింత పెరుగుతుందని అర్థమైన మాధవి ఇంకా లక్ష్మి అక్కడే ఉండిపోయి తన బాధనంతా పోయేదాకా ఏడిస్తే అయినా తను నార్మల్ అవుతుంది అని ఆలోచించి అక్కడే ఉండిపోతారు. కొన్నిసార్లు జీవితం మనకు రెండో అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఆ అవకాశాన్ని అంగీకరించే ముందు మనసు మాత్రం పాత జ్ఞాపకాలతో చివరిసారిగా యుద్ధం చేస్తుంది. ఈరోజు హేమ జీవితంలో కూడా అదే జరుగుతోంది. రాకేష్ లాంటి మంచి మనసున్న వ్యక్తి తన జీవితంలోకి అడుగుపెట్టాడు. అయినా కానీ గుండెల్లో ఇంకా తరుణ్ అనే గాయం పూర్తిగా మానిపోలేదు. అందుకే మెహందీ వేస్తున్న సమయంలో కూడా తెలియకుండానే తన నోటి నుంచి రాకేష్ అనే పేరు కాకుండా తరుణ్ అనే పేరు వచ్చింది. మనిషి మాటలను అదుపు చేయగలడు, కానీ గుండె లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాలను ఒక్క క్షణంలో ఆపలేం కదా. కానీ ఈ కన్నీళ్లు ఇంకా ఎంతకాలం? రాకేష్ ప్రేమ నిజంగానే హేమ గుండెల్లో ఉన్న ఆ బాధను చెరిపేస్తుందా, లేక గతం అనే తుఫాను మళ్ళీ వచ్చి ఆమె కొత్త జీవితాన్ని కుదిపేస్తోందా? అసలు తరుణ్ కథ ఇక్కడితో ముగిసిపోయిందా, లేక అందరూ పెళ్లి పనుల్లో ఆనందంగా ఉన్న ఈ సమయంలోనే
ఊహించని విధంగా మళ్ళీ హేమ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడా? మరి హేమ రాకేష్ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందా, లేక విధి వాళ్ళ ఇంకో పెద్ద పరీక్షను సిద్ధం చేసి ఉంచిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన మౌన హృదయం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు మీకు అత్యంత నచ్చిన సీన్ ఏదో ఒక చిన్న కామెంట్లో తప్పకుండా మాకు తెలియచేయండి. మీ ఒక్క కామెంట్ ఈ కథను ఇంకా అందంగా ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు సహాయం చేస్తుంది, అలాగే నాకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మళ్ళీ మరో హృదయాన్ని తాకే ఎపిసోడ్తో ఖచ్చితంగా కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.